హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ డైట్ టాక్ అండ్ ఈరోజు మనం వీడియోలో పీసీఓడి డే 2 డైట్ ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. ఒక బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ ప్లాన్ తీసుకోవడం వల్ల పీసీఓడి కరెక్ట్ అవ్వడమే కాకుండా మన ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక హెల్తీ డైట్లో మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, మ్యాక్రోస్, మైక్రోస్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కరెక్ట్గా అందుతాయి కాబట్టి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను చివరిగా ఒక ఇంపార్టెంట్ టిప్ని షేర్ చేసుకోబోతున్నాను. దానికన్నా ముందు పీసీఓడి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ని అప్లోడ్ చేశాను. ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, చెక్ చేయండి. ఇంకా వెయిట్ చేయకుండా ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత జీలకర్ర నీళ్ళని తీసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రని రాత్రి నానబెట్టేసి పొద్దున్న లేసి వాటర్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే మీరు జీలకర్ర పొడిని వాటర్లో యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు. జీలకర్రలో మనకి ఫోటో ఈస్ట్రోజన్స్ అని ఉంటాయి. ఇది ఈస్ట్రోజన్ లాగా పనిచేస్తుంది. సో మీ పీసీఓడికి ఇది చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్లో మీరు కొర్ర ఉప్మాని తీసుకోండి. ఇందులోనే ఎక్కువగా వెజిటేబుల్స్ యాడ్ చేసి ఉప్మా లాగా చేసి తీసుకోండి. కుదిరితే మీరు జింజర్ చట్నీ లేదంటే మింట్ కొరియాండర్ చట్నీ కూడా తీసుకోవచ్చు. పీసీఓడి ఉన్నప్పుడు మనం చాలా టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ని యూస్ చేయొచ్చు. అందులో ఫాక్స్టైల్ మిల్లెట్ అనేది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని తోడుగా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తూ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ మీల్ మిడ్ మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి మీరు బాదాం, వాల్నట్ ఒక గుప్పెడు తీసుకోండి. దీంతోపాటు పంకిన్ సీడ్స్ 1 టీ స్పూన్ని తీసుకోండి. మీకు తెలుసా, ఈ సీడ్స్ వల్ల కూడా మన పీసీఓఎస్ సైకిల్ని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. సీడ్ సైకిల్ అంటే ఏంటి, దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని పెట్టాను, ఆ వీడియోని చెక్ చేయండి. నెక్స్ట్ మీల్ లంచ్ అరౌండ్ 1 o'clockకి తీసుకోండి. 1 o'clockలో మీరు స్టార్ట్ చేయాల్సింది లెటర్స్ వెజ్ సాలడ్ తోటి. ఒకవేళ మీకు ఇది అవైలబుల్ లేకపోతే మీరు టొమాటో, బెల్ పెప్పర్, క్యారెట్, ఆనియన్, కుకుంబర్తో కూడా సాలడ్ చేసుకొని తీసుకోవచ్చు. 2 మిల్లెట్ రోటీలని తీసుకోండి అండ్ బెండకాయ కర్రీని 1 కప్ తీసుకోండి. దీంతోపాటు మూంగ్ దాల్ 1 కప్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ మీల్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 o'clockకి 1 కప్ కర్డ్తో పాటు ఫ్రూట్స్ని ఎక్కువగా యాడ్ చేసి తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ డైరీ ప్రోడక్ట్స్ తీసుకున్నా కానీ స్కిమ్డ్ మాత్రమే ఉండాలి. సాయంకాలం 5 o'clockకి అలా మీరు మురుమురా సాలెడ్ని తీసుకోండి. మురుమురా సాలెడ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులోనే టొమాటో, కుకుంబర్, ఆనియన్ స్లైస్గా కట్ చేసి మీరు కొంచెం నిమ్మకాయ వేసుకొని తీసుకోవచ్చు. దీంట్లో క్యాలరీస్ తక్కువగా వస్తాయి అండ్ మీకు ఇది స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. డిన్నర్ 7 o'clock కల్లా తినేయండి. డిన్నర్లో 1 కప్ వెజిటేబుల్ సాలెడ్, దీంతోపాటు 1 కప్ వెజిటేబుల్ పులావ్ని తీసుకోండి. దీని తోడుగా 1 బీన్స్ కర్రీని యాడ్ చేసుకోండి. కుదిరితే ఏదైనా 1 కప్ దాల్ తీసుకున్నా మంచిదే. నైట్ బెడ్ టైంలో 1 కప్ పాలతో పాటు జాజికాయ అంటే నట్మెగ్ పౌడర్ని కొంచెం యాడ్ చేసి తీసుకోండి. నట్మెగ్ తీసుకోవడం వల్ల మన బాడీలో కాజ్ అయ్యే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవ్వడమే కాకుండా ఫీమేల్స్లో ఈ మెన్స్ట్రేషన్ ప్రాబ్లం లేదా రిప్రొడక్టివ్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే కూడా కరెక్ట్ అవుతాయి. ఈరోజు నేను చెప్పబోయే ఇంపార్టెంట్ టిప్ కార్బోహైడ్రేట్స్ పైన. చాలామంది కార్బోహైడ్రేట్స్ని టోటలీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల మీ పీసీఓడి కండిషన్స్ టోటల్గా కరెక్ట్ అవ్వవు. కాకపోతే కార్బోహైడ్రేట్స్లో హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం బాడీకి ప్రాబ్లమే అండ్ పీసీఓఎస్ సిమ్టమ్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. కాకపోతే మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని కనుక తీసుకున్నట్టయితే, ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తోటి తీసుకున్నట్టయితే మనకి ఎటువంటి ప్రాబ్లం కాజ్ చేయదు. సో మీరు తీసుకునే డైట్లో కార్బోహైడ్రేట్స్ని బ్యాలెన్స్గా యూస్ చేసుకుంటూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని చూస్ చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.